Ladies and gentlemen, your kind attention, please. And the beautiful lady over there. Okay. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని, గల్ల నిక్కర వేసుకున్న అంకుల్ని, బబ్లు అంకుల్ని చూడాలని వెతికి ఈ తలుపు తెరిచావని నేను అంటున్నాను. ఎవరు? నేనా? నువ్వే. ఇతన్నే. ఇతను పెద్ద సినిమా హీరోనా చూడడానికి? సినిమా హీరో ఇది చూసేద్దామనే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నోట్ దిస్ పాయింట్. తప్పు చేసే దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి. నువ్వు కావాలని చూసావు కదా? నేను కావాలని చూడలేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? తప్పు చేశాను ఒప్పుకో. మరి అదో తప్పు ఒప్పుకోకపోతే నిన్ను అడ్వర్టైజింగ్ కేసు పెట్టి సెలవుతో ఇస్తాను. ఏంటి? ఏంటి తప్పు చేసి సౌండ్ పెంచుతావేంటమ్మా? వదిలే బాబు. లేదు సార్, కావాలని చూడలేదని అంటుందిగా. లేదు సార్, ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేకూడదు సార్. ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు. షాప్కి వస్తే గోవిందా గోవిందా. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు అలా కనిపించండి, ఇలాగే కనపడతారు. నాన్ సెన్స్. అంకుల్స్ చూస్తే చాలు ముందు వెనక చిన్న డ్రెస్సింగ్ రూమ్ లో దూరిపోవడమే. నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి కావాలని చూసానా? ఓకే, అక్కడ నువ్వు కావాలని లాగలేదు, ఇక్కడ నేను కావాలని చూడలేదు. ఓకే ఓకే ఇదే చేయండి. తమ్ముడు, ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు. నువ్వు నిజమైన మగాడివి. చేసిన ఎక్స్పోజింగ్ చాలు. ప్యాంటస్ గా ఇంగ్లీష్ లోనే మాట్లాడే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, I'm Balu Balraj. He's Mr. Bujji. I'm a bookist. బొకే. కమ్యూనిస్ట్ అన్నాను, టెర్రరిస్ట్ అన్నాను, కెమిస్ట్ అన్నాను. బొకేస్ట్ ఎక్కడ వెళ్ళలేదే. కొంచెం ఇంగ్లీష్ లో వీక్. మీరు ఇంగ్లీష్ లో కొంచెం వీక్ అనుకుంటా. సార్, బుకేస్ట్ అంటే ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళు అని అర్థం. ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళని ఫ్లోరిస్ట్ అంటారు గాని బొకేస్ట్ అన్నారు. మరి నువ్వేంట్రో బుకేస్ట్ అని చెప్పావు? చెరిగాడు అలాగే చెప్పాడే. ఇంకెప్పుడు ఏదో అడక్కే. సారీ సార్. ఓకే ఓకే ఓకే, కమ్ టు ది పాయింట్. విషయం చెప్పండి సార్. మా అప్పులు వరల్డ్ ఫేమస్ సార్. అంతే సార్, మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోజెస్, మీ లాబీలో పెట్టుకోవడానికి లిలీస్, మీ రూమ్ లో పెట్టుకోవడానికి గ్లాడియోలా, అంతే కదా సార్. మేము హాల్ నుంచి టులిప్స్ తెప్పిస్తాం, ఆఫ్రికా నుంచి ఆంథూరియం తెప్పిస్తాం, బెల్జియం నుంచి బ్లూ పిల్స్ తెప్పిస్తాం సార్. సార్ 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 ఒక్కసారి ఈ పువ్వు మీ చెవులో పెట్టడానికి అవకాశం ఉంది సార్. ఈ హోటల్ లుక్ అంతా మ్యాచ్ చేస్తాం సార్, మీకు ప్రమోషన్ చేస్తే మీకు 25% కమిషన్ కూడా ఇస్తాం. ఇంగ్లీష్ లిటరేచర్ లో నాకు నచ్చని పదం అది ఒక్కటే. గిఫ్ట్ గా ఇచ్చే మీరు వచ్చిన పొద్దున కలుస్తాం సార్. ఓకే, జహాపన. నమస్కారం. అరే జమదగ్ని చూడనా, నువ్వేమో వాడి పడేసిన బట్టలు నాకు ఇస్తావయ్యే, అవేమో పొడిగైపోయినాయి. కనీసం ఈ సంక్రాంతికైనా కొత్త బట్టలు కొని అన్నా నా సైజ్ కి. సర్లే పోరా. ఏందిరా ఈ కలెక్షన్? అన్ని షాపులో అమ్మ ఫోటో పెట్టుకుంటున్నా. గట్లయితే ఆ 20 రూపాయలు ఎట్లా వచ్చినాయిరా? ఆ మటన్ షాపు కాదడానికి ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట, ఆడిచ్చిండు. ఆహా, గట్లయితే రేపు వాడు ఆ ఫోటో జిరాక్స్ పెడతాడు, అప్పుడు ఆ 20 రూపాయలు కూడా రావు. అంతే మళ్ళా. చూసినావన్నా, ఇదంతా బాలుగాని వల్లే. వాడొచ్చి అమ్మ ఫోటో పెట్టిండు, అది చూసి అందరూ మనకి పంగనామాలు పెట్టిరన్నా. ఏందిరా అమ్మని అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ మనల్ని గిట్ట ఎదవల్ని చేద్దాం అనుకుంటున్నారా? అందరూ కాదన్నా, బాలుగాడు మాత్రమే. వాడొచ్చిన 10 నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు. వాడు మామూలు మనిషి కాడన్నా, చాలా ఖతర్నాక్. ఓ, నువ్వు చెప్పింది నిజంరా అన్నా? ఏందిరా అది? ఇది ఫోటో అన్నా, ఇది డబ్బన్నా. అమ్మ మీద అభిమానంతో నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని దీన్ని కమర్షియల్ చేశారన్నా. నాకు ఈ ఫోటోతో పని లేదన్నా. ఆ అమ్మ నా గుండెల్లోనే ఉంది, గుండెల్లోనే ఉంది. అది ఈ రోజు కలెక్షన్ అన్నా. నీకు ఎంత కావాలి తీసుకుని మిగతా తన చేతి పంపించానా? నేను వస్తానన్నా. అమ్మా తమ్ముడు అన్నా తీసుకో. ఇచ్చారా? రేయ్, ఈ ఆల్టి సంధి మా అమ్మ ఫోటోని బాలు తప్ప ఇంకెవరన్నా పెట్టినరో నరుకుతా.
ఎంత రియాక్షన్ ఇచ్చావు? నువ్వేదో తప్పు తప్పుగా అనుకుంటే నేనేం చేయను. తప్పు తప్పుగానా? అంటే తప్పండి తెలుసా నీకు? తెలుసు. ఏంటో? నేను చెప్పను. యా నేను చిన్న పిల్లాడినిగా. బాగా ముదిరిపోయావు నువ్వు. ఇంటికి నీ సంగతి చెప్తా. ఉండు బాబాయ్, యా వీళ్ళ ఆంటీ వచ్చేంత వరకు నేను తనకి కంపెనీ ఇవ్వాలి. టైం రా. పేరేంటి? పర్వాలేదు బాబాయ్గా చెప్పు. లిల్లీ. బాగానే కంట్రోల్లో పెట్టానా? ఏదో సరిగ్గా చదువుతాడా? ఓకే. ఇప్పుడెంత ముదిరిపోయింది. ఫ్యూచర్ ఏంటో. బాబాయ్, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గురించి బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. గర్ల్ ఫ్రెండా? యా, ఐఎమ్ ఎ గర్ల్, యు నో, అండ్ షీ ఇస్ మై ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. బాగుందిరా. ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్ ఉందన్నా. ఏంటి ఇంత రియాక్షన్ ఇచ్చావు? చిన్నప్పటి నుంచి భయపడినప్పుడల్లా నా రియాక్షన్ ఇంతేనండి. ఆ రోజు, ఆ, ఈ రోజు ఈ, నువ్వు. లిల్లీ, లెట్స్ గో. చెర్రీ, let's to go. బాబాయ్, ఏంట్రా? నిజంగానే భయపడ్డావా? దాన్ని చూసి మనిషి అన్నోడు ఎవడైనా భయపడతాడరా. Let's go. రేయ్, ఆ? ఏంటి మనోడు టెన్షన్ పడుతున్నాడు? నేను కనుక్కోతాను. ఏంటి ఇందాక నుంచి తెగ టెన్షన్ పడిపోతున్నావు? ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? కాదు, ప్రొఫెషనల్ ప్రాబ్లం. మా ఎండి గారి సిస్టర్ ఇవాళ డిన్నర్ కి వస్తా ఉన్నారు. లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేశాను. ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. మా హ్యాండ్ తీసుకోవచ్చు కదా. హ్యాండ్ అంటే ఈ హ్యాండ్ కాదు, మ్యూజిక్ మ్యూజిక్. ఓ, మ్యూజిక్ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఐ నో ఇట్ రియల్. యు నో మ్యూజిక్? యా, యు నో సాక్సోఫోన్? సాక్సఫోన్ అంటే గ్రామ్ఫోను, టెలిఫోను, సెల్ ఫోను మిక్స్ చేసి రాజస్థాన్ లో రంగరించి పాకిస్తాన్ లో ఫిక్స్ చేసి హిందుస్థాన్ లో ఇచ్చారనుకో, జస్ట్ 5,000 వద్దంటే. 5,000? యా, యు మీన్ 5000? కావాలంటే 10,000 వచ్చేలో రాసుకుని 5,000 కమిషన్ తీసుకోవాలి. అదే మా గిఫ్ట్ అనుకో. నీకు మ్యూజిక్ బాగొచ్చా? బాగా కాదు, చాలా బాగొచ్చు. చాలా బాగా అక్కర్లేదు, ఒక మాదిరిగా వస్తే చాలు. ఇంకో 2 hours లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. 1 hour లో స్టార్ట్ చేస్తే నీకేనా ప్రాబ్లమ్? ప్రాబ్లం. ఎండి గారి సిస్టర్ అవడానికి 2 hours పడుతుంది. అయితే ఇంకో 20,000 ఎక్కుండేవాడిని కదా సార్